దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవుని వాక్యం, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అనేను. గమనించినట్లయితే గనక యెహోషువ యొక్క మాటలను ఇశ్రాయేలు ప్రజలతో అంటాడు. చూసినట్లయితే గనక యెహోషువ ఒక్కరిద్దరు ముందర అనడండి, లక్షలాది మంది ప్రజల ఎదుట దేవుడు వారిని ఎలాగ తప్పించాడు, దేవుడు వారిని ఎలాగ కాపాడాడు, దేవుడు వారిని ఎటువంటి స్థితిలో నుంచి తప్పిస్తూ వచ్చాడో ఆ కార్యాలన్నిటిని కూడా వివరిస్తూ యెహోషువ అంటాడు, నా మట్టుకు నేనును నా కుటుంబము దేవుణ్ణి సేవిస్తాము అని ఒక వైరాగ్యముతోనూ ఒక బలమైనటువంటి దృఢమైనటువంటి నిశ్చయతతో ఈ మాట అంటాడు. మనము కొన్ని సందర్భాలలో కొంతమంది దగ్గర నేను క్రైస్తవుని, నేను క్రైస్తవురాల్ని, నేను మందిరానికి వెళ్తాను అని చెప్పేది కూడా మనము సిగ్గుచేటుగా భావిస్తాం. అది చెప్పడానికి కూడా మనము చాలా ఫీల్ అవుతుంటాం. అయితే యెహోషువ చూడండి, లక్షలాది మంది ప్రజల ముందర ధైర్యంగా చెప్తున్నాడు, మీరు ఎట్లన్నా పోండి, నాకు దేవుడు మేలు చేశాడు, ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు, నా మట్టుకు నేను నా కుటుంబమును నేను దేవుణ్ణే సేవిస్తాం. ఇటువంటి దేవుడు ఎక్కడున్నాడు? ఆయన మాత్రమే జీవం కలిగినటువంటి దేవుడు, ఆయనను మాత్రమే నేను సేవిస్తాను, ఆయనను మాత్రమే నా మట్టుకు నేనే కదా నా కుటుంబం అంతా కూడా సేవిస్తామనేసి ఒక వైరాగ్యముతో యెహోషువ మాటలు పలుకుతున్నాడు. మనము ఒకరిద్దరు ఎదుటే నేను దేవుని బిడ్డను, మందిరానికి వెళ్తాను అని చెప్పేదానికి కొన్ని సందర్భాల్లో మనము షేమ్గా ఫీల్ అయ్యేటప్పుడు యెహోషువ లక్షలాది మంది ప్రజల ముందర అంత ధైర్యంగా చెప్పారంటే దేవుని ఎంతగా రుచి చూసినంటే, దేవుని యొక్క కార్యాలను ఎంతగా ఆయన తెలుసుకొని ఉంటే, దేవునిలో ఎంత భక్తిగాను వైరాగ్యంగా ఉన్నట్లయితే యెహోషువ మాట అంటాడో ఒకసారి నువ్వు గమనించాలి. ప్రేమైన దేవుని జనాంగమా, దేవునిని సరిగా రుచి చూడక, దేవునితో సరైనటువంటి సంబంధము, దేవుని గురించినటువంటి సరైనటువంటి అవగాహన లేకుండా ఉంటే కనుక నువ్వు దేవుణ్ణి కొన్ని సందర్భాల్లో మనుష్యులు ఎదుట ఒప్పుకోలేవు. దేవుణ్ణి కొన్ని సందర్భాల్లో సాధారణమైనటువంటి మనుష్యులు ఎదుట నువ్వు ఒప్పుకోవడానికి ఆలోచిస్తావు. అయితే అలా కాదు. నువ్వు దేవుణ్ణి సరిగ్గా రుచి చూడు, సరిగ్గా దేవుని గురించి తెలుసుకో. ఎక్కడైనా ఎవరు ఎదుటైనా సరే దేవుని ఒప్పుకోవడానికి ఇష్టపడు, దేవుని నిన్ను దీవిస్తాడు. పరిశుద్ధుడా, స్తోత్రం. ఈ మాటలు బట్టి మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి. యేసు నామములో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.